మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చివేశారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగించారు. మరిక్కడ ఏళ్ల తరబడి అక్రమ నీటి వ్యాపారం సాగుతోంది. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దనని హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది. 10 కోట్ల రూపాయలతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తుంది. అటు ఫ్లాట్ ఓనర్లు హైడ్రా అధికారుల కూల్చివేతలను అడ్డుకున్నారు, నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. గత కొద్ది కాలం నుంచి ఎక్కడైతే మాదాపూర్లో సున్నం చెరువు ఉంటుందో దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి మాదా చెరువు ఆక్రమణకు గురవుతున్నటువంటి ఉద్దేశంతోనే ఆక్రమించబడినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉదయం నుంచి కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ దాదాపు 4-5 జేసీబీల సాయంతో యొక్క కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. లోపల అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి నిర్మాణాలన్నింటినీ హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే కొంతకాలం క్రితం ఎప్పుడైతే ఇక్కడ హైడ్రా అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించినటువంటి సందర్భంలోనే కొన్ని అక్రమ నిర్మాణాలు వెలిసాయనటువంటి ఉద్దేశంతో అప్పటికే కన్స్ట్రక్షన్ కాబడినటువంటి కొన్ని భవనాలను కూడా కూల్చివేయడం జరిగింది. దాదాపు 3 బిల్డింగ్లను మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 బిల్డింగ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ తర్వాత ఆ సున్నం చెరువును ఎలాగైనా సరే దీన్ని రిస్టోరేషన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో రీసెంట్గా 10 కోట్ల రూపాయలతో పనులను మొదలు పెట్టడం జరిగింది. ఆ పనుల్లో భాగంగానే చెరువు ఉన్నటువంటి 32 ఎకరాల విస్తీర్ణం చుట్టూ కూడా ఎటువంటి అక్రమ నిర్మాణాలు అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ కూల్చివేతల ప్రక్రియ జరుగుతూ ఉందో ఇదే సందర్భంలో ఒకవైపున ఇక్కడ తమకున్నటువంటి కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయంటూ కూడా కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది తమకు ప్రత్యామ్నాయం చూపించాలి, లేదంటే ఒక కాంపెన్సేషన్ అనేది ప్రభుత్వం కేటాయించాలనేది వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక వీటికి సంబంధించే ఇక్కడ కొంతమందిని మనం విజువల్స్లో కూడా చూసినట్లయితే పోలీసులతో కూడా వాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఎటువంటి ఆందోళనలు చేసినా కూడా ఇమ్మీడియట్గా ఎవరైతే ఆందోళన చేస్తారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి హెచ్చరికలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే తమకు ఉన్నటువంటి గుడిసెలను పూర్తిగా కూల్చివేస్తూ ఉన్నారు, అలాగే తమ ఇళ్లను కూల్చివేయడం జరుగుతుంది. తమకు ఒక ప్రత్యామ్నాయం చూపించకుండా ఎటువంటి సమాచారం అనేది లేకుండా గతంలోనూ అలాగే కూల్చివేతల ప్రక్రియ చేపట్టారు, ఇప్పుడు కూడా అదే ప్రక్రియ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆల్రెడీ కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నటువంటి పేదలు చెబుతున్నటువంటి మాట. సో వీటన్నిటి మీద ఉదయం నుంచి కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఇటు ఒకవైపున పోలీసు బందోబస్తు ఉంది, మరోవైపు స్పెషల్ పార్టీల సాయంతో ఇక్కడ ఎవరైతే ఆందోళనకు పూనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి చెల్లాచెదురు చేస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్లో చూడేస్తే దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పూర్తిగా సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయి. ఎక్కడ ఎవరు కూడా ఆందోళనలు చేయకుండా ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటన్నింటికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. తమ యొక్క ఇళ్ల స్థలాలు అనేవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సార్ ఒక నిమిషం సార్, ఏం చెప్తారు మీరు? అంటే ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క ఇంటికి అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఉన్నాయి, ఏం చెప్తారు సార్ ఈ ఇష్యూకి సంబంధించి? ఇష్యూ అంటే మాకు తెలిసినంత మటుకు మా ల్యాండ్ గురించే చెప్పగలుగుతాం. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్ సోల్డ్ బై ఆవుల సాంబశివరావు ఫ్యామిలీ, లోకాయుక్త చీఫ్ జస్టిస్. 1990 లోపల భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ శాంక్షన్ చేసి ఇచ్చినారు. రివైజ్డ్ 1992లో అయ్యింది. అప్పుడు దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా అతి భయంకరంగా ఉండే. సిఎట్ వాళ్ళు దీన్ని రోడ్లు వేయడానికి ఒకరు కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఇచ్చి రోడ్లు కొండలు గుట్టలు తీపిచ్చినారు, అంతా చేసినారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల పని ఆగింది. అప్పుడు తర్వాత అప్పటి 92 నుంచి కూడా ఇంతవరకు కూడా మా ల్యాండ్ లోపల చెంబడి నీళ్ళు లేవు. సిటీలో ఇన్ని వర్షాలు పడ్డాయి, ఎప్పుడు కూడా ఇక్కడ నిలబడి లేవు. చెరువు అనేది అల్లాపూర్ డివిజన్,
కూకుట్పల్లి, సర్వే నంబర్ 3031. ఇది సర్వే నంబర్ 1213. చెరువు పక్కకు ఉంది, నో డౌట్, కానీ అది లో ఏరియా అనేది దీన్ని 22 ఎకరాలు చూపించారు. ఇరిగేషన్ వాళ్ళు 32. గవర్నమెంట్ ఇచ్చింది కరెక్టా, వీళ్ళు రాసింది కరెక్టా? ఏ రకంగా రాసినారు? వాటర్ ఉంటే తీసినారు, నేను ఒప్పుకుంటా. వాటరే లేనప్పుడు నువ్వు ఎట్లా ఎఫ్టీఎల్ చేసినావు? ఆ కొండ పక్క ల్యాండ్ దానికి దీనికి 40-50 ఫీట్ల హైట్లో ఉన్నది, అది కూడా ఎఫ్టీఎల్లో పెట్టినా. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఆల్రెడీ వర్క్ అనేది జరుగుతూ ఉంది, హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. హైడ్రాకు ఎవరు డిమాండ్స్ కాదండి, ఇది ఎఫ్టీఎల్ భూమి. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ లా ప్రకారంగా వాటర్ను సేవ్ చేయాలని ఆర్డర్స్ వచ్చినాయి, కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇది చూస్తలేరు, ఇది ఎఫ్టీఎల్లా కాదా? ఇప్పుడు గూగుల్ పేజ్ ఏదో బొమ్మ పెట్టి చూపిస్తున్నారు. గూగుల్ ఏ సంవత్సరంలో వచ్చిందండి? ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్మాణాలను కూల్చివేస్తుంది కదా హైడ్రా. కరెక్టే సార్, ఎప్పుడైతే ఎఫ్టీఎల్ఏ లేదో అర్థమైందా? ఎఫ్టీఎల్లోనే లేదంటున్నారు మీ సర్వే నెంబర్లు. అసలు లేదు నాయన, ఉంటే నీళ్ళు ఎప్పుడన్నా ఉంటే చూపెట్టు. అరే రామా, అది కాదయ్యా, మీరు క్వశ్చన్ వేసే దాంట్లో అర్థం ఉండదు. ఎప్పుడన్నా నీళ్ళు ఉన్నాయా, చెరువు ఇక్కడికి వచ్చిందా, వస్తే నీళ్ళు ఎప్పుడు ఉన్నాయి చూపెట్టు. ఎప్పుడైతే నీళ్ళే లేవో కూలుస్తాని అధికారం నీకెక్కడిది? అవునా కాదా? సార్, నేను ఓపెన్ హార్టెడ్ చెప్తున్నాను, ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్. ఓకే, ఎఫ్టీఎల్ అనే దానికి ఒకటి పద్ధతి ఉంది కదా, చూపెట్టమని నాకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ దట్. దీని మీద మీరు కోర్టును ఆశ్రయించడం కానీ ఏమైనా జరిగిందా న్యాయపరంగా? కోర్టా స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది, ఆ కాపీ కూడా వాళ్ళకి ఇచ్చినాం. అయినా మేము ఆపము, ఎక్కడ పోతావు పో అని అన్నారు. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మీకు ఇంత ధైర్యం ఉంది, మీరు 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ మీది. న్యాయం అనేది ఇట్లా ఉన్నప్పుడు, మీకు తెలిసినప్పుడు మీరు అదే రాయండి. ఇన్ని సంవత్సరాల లోపల ఎప్పుడు నీళ్ళు నిలబడినప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఎట్లా పెట్టారు? ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మీరు? ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? అయ్యా, ఇది ఎఫ్టీఎల్ఐ ప్రూఫ్ చేసి, ఈ సంవత్సరంలో వర్షం పడ్డది, ఇండ్లు మునిగిపోయినాయి, ఇంత నాశనం అయిందని చెప్పి ప్రూఫ్ ఏమని చెప్పి తీసుకోమని చెప్పు. వీఆర్ ఓపెన్ హార్టెడ్లీ. ఎప్పుడైతే లేవో మాకు డ్యామేజ్ కట్టాలి, అంతే కదండి. న్యాయమే కదా సార్. మేము ల్యాండ్ గ్రాబర్స్ కాదు, మాఫియా గ్యాంగ్ కాదు, పొలిటీషియన్స్ కాదు, ఎంప్లాయీస్ అయ్యా. ఇప్పుడు మీరు ఎట్లా ఎంప్లాయీ ఉన్నారు కదా, ఎంప్లాయీస్ను తీసుకొచ్చి మీరు అన్యాయం చేస్తున్నారని మిమ్మల్ని అంటే మీరు ఏం చేస్తారు? ఫైట్ చేస్తారు కదా. సేమ్ వే వీఆర్ గోయింగ్. మేము రౌడీస్ కాదు, గుండాస్ కాదు, చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఫూల్స్ మీ. విన్నావా? మా చదువుకున్నందుకు మేమేం చేయలేకుండా కాళ్ళు చేతులు కట్టుబడేసుకొని వంగి నిలబడి చెప్తున్నాం, అంతే కదా. వాళ్ళలాగైతే ధూమ్దాడాక చేస్తారు, అంతే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది తమకు ఇక్కడ అంటే సున్నం చెరువును ఆనుకొనే కొంత భూములు అనేవి ఉన్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజెంటు సున్నం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లో ఉంది అంటూ కూడా కూల్చివేతల ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఆ ఎఫ్టీఎల్లో తమ భూమి అనేది లేదు, దానికి పక్కనే ఉన్నమాట వాస్తవమే, కానీ హై స్టేజ్లో ఉంది. లోతట్టులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎఫ్టీఎల్గా పెట్టి కూల్చివేతల ప్రక్రియ జరిపితే బాగుంటుంది, కానీ తమకు ఆ పక్కనే ఉన్నటువంటి భూములను కూడా ఎఫ్టీఎల్గా భావించి కూల్చివేతల ప్రక్రియ జరపడం అనేది ఇది ఇబ్బందిగా అన్యాయం అంటూ కూడా ఎవరైతే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి భూస్థలాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంత ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే పూర్తిగా ఏ క్షణమైనా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటామన్నటువంటి ఉద్దేశంతోనే పోలీసులు పూర్తిగా ఇక్కడకు చేరుకున్నారు. మొత్తం
ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఒకవైపున స్థానికంగా ఉన్నటువంటి మాదాపూరు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపు ఇటు స్పెషల్ పార్టీస్ని కూడా రంగంలో దించారు. ఒకవైపున డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. జేసీబీల సాయంతో పూర్తిగా ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు అనేవి ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదలు మాత్రం వాళ్ళు తెలియజేసినటువంటి విషయం, అప్పటికప్పుడు వచ్చి గతంలోనూ ఇలాగే గుడిసెలను కూల్చివేసి తమకు కనీసం ఒక ప్రత్యామ్నాయం లేకుండా తమను ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు కూడా అలాగే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమకు ఏ